లేదు. నార్మల్గా లేదా ఇప్పుడు తను? నార్మల్గా అయితే లేదండి. తను నార్మల్గా ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు అఘోరా కావాలని చెప్పి అంటారు. నాకు ఆవిడే కావాలి, నేను వాడితోనే ఉంటాను, నేను అన్ని చేస్తాను, నేను మీ దగ్గర ఉండను, నాకు అమ్మ వద్దని చెప్పి నార్మల్గా ఉన్న ఏ వ్యక్తి మాట్లాడు. సో మీరు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అఘోరి మీ చెల్లని ఈ రకంగా తన వెంట తిప్పుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం చేసి ఉంటుంది బహుశా మీకు అనుమానం ఏంటి? అంటే అంత ఈజీగా ఒక మనిషి మీరు అంటున్నట్టుగా తన గతంలో ఏదో మీడియాలో కూడా పనిచేసింది అంటున్నారు, తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, ఇలా తనకంటూ ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది, మంచి ప్యాష్ లైఫ్ ఉంది. మీరే చెప్పారు తను చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చిన్న చిన్న వాటి కూడా ఎగ్జైట్ అయిపోతుందని. అటువంటి వ్యక్తి తను అట్రాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. నార్మల్గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి, ఇలా చేస్తాను, తనతో పాటు వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతుందంటే ఏమీ చేయకుండా అలా మారిపోయిందంటారా? ఒకసారి మీరే చెప్పండి. మీకు అనుమానం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? మనతో ఉన్న ఒక అమ్మాయి, నార్మల్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా నాకు ఎవరు వద్దు, నాకు ఆవిడే కావాలి అని చెప్పని అంటుందంటే ఏది ఆవిడ పరిచయం అయ్యాక మాట్లాడుతుందంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? నేను ముఖ్యంగా ఒకటి అడుగుతున్నానండి, ఏ అఘోరాకైనా కార్ ఎందుకు? ఏ అఘోరాకైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? ఏ అఘోరాకైనా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు? తనేమన్నా నార్మల్ పీపులా? నార్మల్ మనిషికి అయితేనే యూట్యూబ్ ఛానల్ కావాలి, అదొక బిజినెస్. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ తో పని ఏముందండి? నాకు అర్థం కాదు. ఒక అఘోరా అయితే గనక ఒకవేళ తను నిజంగా అఘోరాగా మారాలంటే మాత్రం, ఇవి ట్రీట్మెంట్ చేయించినా కూడా అతను అఘోరాగా మారతానంటే మాత్రం నేను ఈవిడితో పంపించడానికైతే యాక్సెప్ట్ చేయను. జోనా అక్కడ అని ఉందండి, అక్కడ రియల్ అఘోరాస్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేస్తే కానీ ఒప్పుకోరండి శిష్యురాలుగా. అమ్మా నాన్న పర్మిషన్ ఉంటాయి కానీ నిజమైన అఘోరా ఒప్పుకోరండి. ఏ అఘోరా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయరండి. ఇప్పుడు ఈ అఘోరాని ఫేక్ అంటున్నారా? తన ఇష్టంగా వెళ్ళినా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేదు, సో నేను ఒప్పుకోమని చెప్పని అంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రియల్ అఘోరి దగ్గరికి వెళ్తే మీరు జూనా అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతారు, అక్కడ వాళ్ళే చెబుతారు. ఇప్పుడు ఈ అఘోరా వెంట వెళ్ళాలని మీ చెల్లి పదే పదే కోరుకుంటోంది. ఈ అఘోరా ఫేక్ అంటున్నారా మీరు? ఫేకేనండి. మీరు పెట్టే సర్వేలోనే చాలా మంది ఫేక్ అని చెప్పని అన్నారు. అవును, మేము ఫాలో అవుతున్నాము, మీ ఛానల్లో పెట్టే సర్వేస్ అన్ని చూస్తున్నాము. సో మీకు మీ ఇంట్లో ఉన్న రోజు గుర్తు రాలేదా? ఆ రోజు అఘోరిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ రోజు గుర్తు రాలేదా? ఏమండి, ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బాగుండిద్దని అనుకుంటారు కదండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక హై ప్రొఫాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? నార్మల్ గానే రాణిస్తారు. కానీ తనకి ఏదో ఉందని, పైగా మేము అంతకు ముందు మా గురువు గారిని ఉన్నారండి, మా గురువు గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు నయమైంది. అలానే ఈవిడ కూడా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, ఒక యూట్యూబ్ లో వస్తున్నప్పుడు పూజారులు, ఇప్పుడు మన గుడికి వెళ్తే మనం ముఖ్యంగా కోరికైనా ఏదైనా సరే అయ్యగారిని పూజిస్తాము. అలాంటి అయ్యగారు ఈమెకు భయపడి లోపలికి వెళ్ళి పూజలు చేపిస్తుంటే అలా ఈమె ఎంత గొప్పది అనుకుంటాం మనం? అలా అనుకునేగా తీసుకెళ్ళాము. తీరా చూస్తే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు చూస్తున్నట్టయితే కనుక పోలీస్ స్టేషన్ లో నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అఘోరే కావాలి అని చెప్పని రాసింది కదా. ఆ మాటలు కూడా ఎలా రాయాలి ఏంటని చెప్పని కూడా చాలా మంది ఛానల్స్ కి నేను ఇచ్చాను వాయిస్. ఎలా మా చెల్లెలు ట్రైన్ చేసిందో, ఎలా రాపిచ్చిందో, ఎలా ట్రైన్ చేసింది, ఆ మాటలు రాయించడానికి కూడా మీ చెల్లెపని ఎటువంటి ప్రయోగం చేసింది? కావాలంటే మీ నంబర్ ఉంది కదండి నా దగ్గర, మీకు ఆ వాయిస్ రికార్డ్ పంపిస్తాను మీకు, తర్వాత మీరు విని మీ ఛానల్ ప్లే చేయండి. ఒకసారి మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి ఒకసారి. నువ్వు గనక నా దగ్గరికి రావాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, నువ్వు ఇలాగా నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను అఘోరమ్మతోనే ఉంటానని చెప్పి నువ్వు లెటర్ రాసి నా దగ్గర రా అని ఆవిడే చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది. మా చెల్లి ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల ఆ వాయిస్ రికార్డ్ నాకు దొరికింది. అది నేను మీకు పెడతానండి, మీరు మీ ఛానల్లో ప్లే చేయొచ్చు. ఆల్రెడీ నెంబర్ 1 న్యూస్ లో, బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీది వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను, ఆల్రెడీ మేము టీవీలో కూడా వచ్చిందండి. పంపించండి వాయిస్ రికార్డ్, పంపించండి, పంపించండి. సో ఈ రకంగా తనని మొదటి నుంచి కూడా మోటివేట్ చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అంతలా మోటివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గమనించి వెంటనే తనని వెళ్ళిపోమని చెప్పలేదు? దీన్ని వెళ్తేనే కదండి తన ఫోన్. ఒక్కసారి హర్ష, ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు అఘోరి కూడా ఆర్టీవీ స్టూడియోకి కాల్ చేసి తను అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఓకే అంటే తనతో మాట్లాడిస్తా, తీసుకోండి. రైట్, అఘోరి అమ్మ వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. రైట్, మీరు మొదటి నుంచి ట్రైన్ చేశారు తనకి, మీరు ఎలా బయట రావాలో కూడా చెప్పింది మీరే. ఒకరు ట్రైన్ అవుతారా నాన్న? ఒకరు ట్రైన్ అవుతారా?
చెప్పండి మాట్లాడండి అఘోరి. ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది, నేను కూడా అంత నమ్మాను. ఇంత వారం రోజుల్లో మీరు అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారు, వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నేనే కాల్, నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడున్నా అంటే మేము పలానా చోట ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే కేసు ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లడగలేదా? అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు. నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. ఏమో కాల్ చేయమ్మా. రైట్, మీరు లైవ్ లో తీసుకుంటారా? అఘోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలు ఉంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపారాణి గారేనా? మాట్లాడండి ఒకసారి ఆగండి. అమ్మా వినిపిస్తోందా? వర్షి వాళ్ళ అమ్మగారు. అవును, మాట్లాడండి. వర్షిని వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా మీరు మంగళగిరిలో పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిని వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షం వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా వర్షం వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ